ఐ విల్ టేక్ కేర్. అలాగనగా బయట మీరు బయట వెళ్ళి ఫార్మాలిటీస్ పూర్తి చేయండి. పార్వతి పార్వతి రే విశ్వ, అమ్మకి ఎలా ఉంది? అమ్మకి కాలేదు, రారా. రోడ్డు దాటుతుంటే యాక్సిడెంట్ అయిందిరా. అమ్మకేం కాదు, నువ్వు పద, ఫస్ట్ కూల్ కూర్చుందాం పద. పేషెంట్ తాలూకు సార్ నేనే డాక్టర్. నో 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 డోంట్ వరీ. 2 యూనిట్స్ బ్లడ్ మాత్రం అర్జెంట్ కావాలి ప్లీజ్. ఐ విల్ టేక్ కేర్. సార్ ఓకే సార్. ఇంత టెన్షన్లో ఫోన్ ఏం చూస్తున్నావురా? బ్లడ్ కోసం గ్రూప్లో పోస్ట్ చేస్తున్నాను రా. ఆ మెసేజ్ నాకు కూడా ఫార్వర్డ్ చేయి. నేను కూడా నాకు తెలిసిన వాళ్ళందరికీ ఫార్వర్డ్ చేస్తా. రే నేను వెళ్ళి బెడ్ ర్యాంక్ ఒకటి ట్రై చేస్తాను రా. అమ్మ జాగ్రత్త. ఓకే రా మామ, నేను చూసుకుంటా. బ్లడ్ కావాలని మెసేజ్ వచ్చింది. పేషెంట్ నేమ్ కే పార్వతి, ఏజ్ 52. ఓకే. ఈ పేరు ఐశ్వర్య. ఐశ్వర్య. యా. ఓకే, రైట్ సైడ్ లో ఎమర్జెన్సీ వార్డ్ ఉంది, అక్కడికి వెళ్ళండి. రైట్ సైడా? ఓకే, థ్యాంక్ యూ. yes నేను ఐశ్వర్య. పార్వతి బ్లడ్. you are the blood donor. come fast. కంగారేం లేదు, మీ అమ్మగారికి ఏం కాదు. మీరు? ఐశ్వర్య, మీ అమ్మగారికి నేనే బ్లడ్ ఇచ్చాను. మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ మేడం, మా మమ్మీ కాదు. వాడు బయటికి వెళ్ళాడు. చాలా థ్యాంక్స్ మేడం. వెళ్ళొస్తాను. వీడికి ఫోన్ చేయాలి అర్జెంటుగా. హలో. ఓహోహో, ఓ పని చేయండి, థియేటర్ అంతా రెడీ చేసి పెట్టండి. జస్ట్ 10 minutes వచ్చేస్తాం. ఓకే రైట్. డాక్టర్ గారు చాలా థ్యాంక్స్ సార్. మిమ్మల్ని మర్చిపోలేను సార్. సరే బాయ్. రే ఎటు పోయావురా? ఫోన్ కలవట్లేదు. బ్లడ్ కోసమే ట్రై చేస్తున్నాను రా. ఒక అమ్మాయి ఇప్పుడే బ్లడ్ ఇచ్చి వెళ్ళిందిరా. అటు వెళ్ళింది చూడు. అవునా? దేనికమ్మా థ్యాంక్స్? లోపలకు ప్రాణాన్ని కాపాడారు కదా. బ్లడ్ డొనేషన్ ఇచ్చింది మీరు. యాక్చువల్గా బ్లడ్ డొనేషన్ ఇచ్చిన మీకు థ్యాంక్స్ చెప్పాలా వాళ్ళు. బ్లడ్ ఉన్నారు కాబట్టి కీప్ ఇట్ అప్. వెరీ గుడ్ బేబీ. థ్యాంక్ యూ. సీ యూ. ఫైన్ సార్. మా అమ్మ బ్లడ్ ఇచ్చింది మీరేనా? అవును. ఓ మీరేనా విశ్వ? మీరేం టెన్షన్ పడకండి, మీ అమ్మగారికి ఏం కాదు, సరేనా? ఐ లవ్ యూ. ఆర్ యు మ్యాడ్ ఆర్ వాట్? సారీ నిజంగానే లవ్ యూ. వేషాలు వేయకుండా వెళ్ళి మీ అమ్మగారిని జాగ్రత్తగా చూసుకో. నత్తి నా కొడుకు. నానా, అమ్మా ఏం టిఫిన్ చేసావు ఈరోజు? ఉప్మా చేశానే. ఉప్మానా?
రోజు ఉప్మానేనా? సరే కానీ నాకు టైం అవుతుంది, వెళ్తున్నా. కొంచెం సరిగ్గా తినేళ్ళవి. అమ్మా నేను చూస్తాను, బాగా చూసుకో. ఎవరమ్మా? ఎవరు లేరు నాన్న, పిల్లలెవరో బయట ఆడుకుంటున్నారు, వాళ్ళు కొట్టుంటారు. పొద్దున్నే పక్కింటి అంకులు వచ్చారు, వెళ్ళేటప్పుడు పలకరించెల్లమ్మా. ఏం అవసరం లేదు, అనవసరం వస్తూనే ఉంటాడు అస్తమానం, పాడు మగబుద్ధి. అమ్మా అలా అనొద్దు, మనం గౌరవిస్తే వాళ్ళు కూడా గౌరవిస్తారు. మగాళ్ళు మంచోళ్ళమ్మా. నానా నా పేరు మీద అమెజాన్లో పార్సెల్ వస్తుంది, తీసుకొని నా రూమ్ లో పెట్టండి, సరేనా? సరేనమ్మా. బాయ్. బాయ్. బాయ్ మా. సరేమ్మా, జాగ్రత్త. అయ్యో Hi baby, how are you? I'm fine. ఇదిగో. Oh. Thank you. Okay. Yeah. Yeah. హాయ్ ఐషు. హాయ్. ఐ లవ్ యూ ఐషు. ఈ మాట నాకు రోజుకి 10 మంది చెప్తారు. దేవతల్ని ఎంతమంది ప్రేమిస్తే వాళ్ళ విలువ అంత పెరుగుతుంది. నువ్వు నా దేవతవబ్బా. చూడు సుదర్శన్, నాకు పొగడ్తలంటే చిరాకు. పక్కకు చేరుకో. థ్యాంక్ యూ ఐషు. దేనికి? నువ్వు పొగడ్తలంటే చిరాకన్నావు కానీ నేనంటే చిరాకనలేదుగా. నేనేం చెప్పినా దాంట్లో పాజిటివ్ వెతుకుంటావెందుకు? అది నా గొప్పతనం కాదు, అది నేను ఇష్టపడ్డాక మొదలైన అలవాటు. నాకు క్లాస్కి టైం అవుతుంది, వెళ్ళాలి. జరుగు. 34 రోజులు నుంచి అదే మాట చెప్తుండావు, కాఫీకి పిలిస్తే మాత్రం రావు. ఓ 5 నిమిషాల్లో కాఫీ తాగి వెళ్ళిపోయే ప్రోగ్రాం ఉంటే చెప్పు, ఆలోచిస్తా. గంటలు గంటలు కాఫీ షాపుల్లో కూర్చోవడం అంటే నాకు చిరాకు. ప్రపంచంలో ఏ మొగాడైనా కాఫీకి పిలిచేది 1 గంట స్పెండ్ చేయడానికి. 5 నిమిషాల్లో మొగతనమే నిరూపించుకోగలరు, ప్రేమని కాదు. ఐషు ఐషు వీడొకడు ఇవాళ కూడా కుదరలేదురా. సుదర్శన్, మార్నింగ్ ఒకసారి చెప్పా కదా, మళ్ళీ ఎందుకు వచ్చావు? నువ్వా? ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా? ఎందుకు ఫాలో అవుతున్నావు? నేను ముందే చెప్పాను కదండి, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానని. చెప్పు తెగుద్ది. బ్లడ్ డొనేట్ చేస్తే వెంట పడ్డమేంట్రా? ఎంజాయ్ చేయడానికి నేనేమి బాడీ పార్ట్స్ డొనేట్ చేయట్లేదు. ఎందుకండి అలా అంటారు? బ్లడ్ డొనేట్ చేసినందుకు కాదండి, మిమ్మల్ని చూడంగానే ఎందుకో నా మనిషి అనిపించారు. చిచ్చి, ఇంకోసారి నాకు కనిపించావంటే పోలీస్ కేసు పెడతా. Seriously? Wow, thank you, Papa.
లవ్ యూ డాడీ. ఐఎమ్ సో హ్యాపీ. అమ్మా, వెళ్ళేదారిలో టెంపుల్కి వెళ్తాను, సరేనా? ఈవినింగ్ కొంచెం లేట్ అవుతుంది, కంగారు పడకండి. హాయ్ బేబీ. హలో. హౌ ఆర్ యు? ఐఎమ్ గుడ్. ఇదిగో సిమ్. ఓ, దాంతో పాటు మంచి ఐఫోన్ తీసుకో. హ్యాపీ బర్త్డే టు యు ఐషు. థ్యాంక్ యూ. అరే నాకేం లేదా? బాయ్. ఆగినందుకు థ్యాంక్స్ ఐషు. నా కోసం ఆగినందుకు ఇంకా థ్యాంక్స్. హలో హలో, నేనేం నీకోసం ఆగలేదు, నా పర్సనల్ పని మీద ఆగాను. సర్లే, కాఫీకి వెళ్దామా? చెప్పాగా, గంటలు గంటలు కాఫీ షాప్లు నా వల్ల కాదని. నీ టైం ఎక్కువ వేస్ట్ చేయనమ్మి, 3 నిమిషాలు. This is your coffee. Thank you. You are genius, సుదర్శన్. కాఫీ మంచిగా ఉండదబ్బా. మీ చిత్తూరు నుంచి తెచ్చినవా ఏంది? అవుమే, చిత్తూరు కాఫీ. I loved it. Very nice. హ్యాపీ బర్త్డే ఐషు. ఇదేంటి? నా ప్రేమ కరిగిపోకూడదని నా ప్రేమ మొత్తాన్ని ఈ డైమండ్లో పెట్టి తెచ్చుండా. బాగుంది మ్యా. బాగుంది కదా? లవ్ యూ చిత్తూరోడా. ఇక్కడ లడ్డూలు బాగుంటాయి, నేను తీసుకొస్తాను. వెయిట్ చేయి. హలో మచ్చా, అంబానీ షేర్ మార్కెట్ని అప్ అండ్ డౌన్ చేయడంలో ఎంత గ్రేటో, అమ్మాయిని పడేయడంలో నేను కూడా అంతే గ్రేట్ రా. ఇప్పుడు లడ్డు నా చేతిలో ఉండదు, మంచి టైమింగ్ కోసం వెయిటింగ్. సరే ఉంటా.
ఈ పిల్ల ఏంటి పిలుస్తున్నా పట్టించుకోకుండా పోతాం. ఐషు మే ఆగు మే. తప్పుకో తప్పుకో. చెప్తుంటే అర్థం కావట్లేదా? పక్కకు అయ్యో ఎట్టుపోయింది. బంగ్లాలో దీనికేం పని ఉంటుందమ్మా? నువ్వేంటి ఇక్కడ? ఎవరిది బంగ్లా? ఫ్రెండ్ వాళ్ళది. వాళ్ళందరూ ఇప్పుడు యుఎస్లో ఉన్నారు. ఎప్పుడైనా నా మనసు బాగాలేకపోతే ఇక్కడికి వస్తుంటాను. నువ్వేంటి ఇక్కడ? నన్ను ఫాలో అవుతూ వచ్చావా? లేదు, ఇటు పోతూ పోతూ బంగ్లా బాగుంటే చూసి వెళ్దామని వచ్చిన. అవును, ఇప్పుడు ఇక్కడ ఎవరు లేరా? లేరు. ఈడ చాలా ప్రశాంతంగా ఉంది ఐషు. నీ మనస్సు మళ్ళీ అంత బాగా నచ్చిందా? ఎంత బాగుంటే ఏం లాభం? పక్కన నీ అసటి గొంట లేకుంటే వేస్ట్ కదా. ఏంది రెడ్డు సడన్ గా రొమాంటిక్ మూడా? వద్దు రెడ్డి, నాకెందుకో తప్పు అనిపిస్తుంది. ఇందులో తప్పేముంది? దేవుడు ఆడమగని కనిపెట్టింది దీనికోసమే. అందరూ ప్రేమదోమ అంటారు కానీ అస్సలు ఈ పని అయితేనేగా ప్రేమ ముదిరేది.
ఏందిరా రెడ్డి, వద్దంటే ఎంట పడుతుంది. నువ్వు చెప్పింది కరెక్టే రెడ్డి. 5 నిమిషాల్లో మొగతనమే నిరూపించుకోగలరు, ప్రేమని కాదు. నువ్వు చెప్పింది కరెక్టే రెడ్డి. వీడికి మూడొస్తే సెట్ చేస్తున్నా. అంతలో నువ్వు వచ్చి మగతనాన్ని చూపించేశావు. పోయే ముందు మంచి థ్రిల్ ఇచ్చినావు రెడ్డి. సుదర్శన్ రెడ్డి. హలో, నీకెన్నిసార్లు చెప్పాలరా, నువ్వు నా రేంజ్ కాదు. నా వెంట నీలాంటి వాళ్ళు చాలా మంది పడతారు. నాకు కావాల్సింది బంగారం, డబ్బు, హోదా. అందుకని నన్ను వదిలిపెట్టి ఫస్ట్ నీ పని చూసుకోరా, నత్తి నా కొడక. రే నీ అప్ప, నాకెందుకు చెవరా నత్తి? గర్ల్ ఫ్రెండ్తో కూడా మాట్లాడలేకపోతున్నా. హలో ఐశ్వర్య, నీకెన్నిసార్లు చెప్పాలరా, నన్ను వదిలిపెట్టి ఫస్ట్ నీ పని చూసుకోరా. ఎక్కడికెళ్ళి చచ్చాడయ్యా వీడు? ఏయ్, ఏంటక్కడ గోలా? ఉన్న తలనొప్పులతో చస్తుంటే వీడొకడు స్టేషన్లో. వాడిని రమ్మను. ఎస్ మేడం. ఇతను లోకల్ ఎమ్మెల్యే కొడుకు, పేరు రాహుల్. వీడు పేరెంట్స్తో కాంటాక్ట్ లేక 3 days అవుతుంది. ఇప్పటి వరకు ఫోన్ స్విచ్ ఆఫ్. బాగా సంపాదించుంటాడు. ఏ గోవానో అండమానో వెళ్ళి ఎంజాయ్ చేస్తున్నట్టున్నాడు. నిజమే సార్, నేను వాడి గురించి అదే విన్నాను. షట్ అప్. సి శ్రీరామ్ మేడం, బీ సీరియస్. ఇది ఎమ్మెల్యే గారి పర్సనల్ రిక్వెస్ట్. సీక్రెట్గా ట్రేస్ చేయాలి. ఆల్రెడీ కొంత ఎంక్వైరీ చేశాను. నీ స్టైల్లో నువ్వు ఒకసారి ఎంక్వైరీ చేస్తే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఈ కాల్ డేటాలో మోస్ట్లీ 2 కాల్స్ వెళ్ళాయి. వాళ్ళ అడ్రస్ ట్రేస్ చేసి టుమారో మార్నింగ్ అంతా తీసుకురండి. శ్రీరామ్, కొంచెం నీ పొగరు తగ్గించుకొని ఎంక్వైరీ చేయి. ఇది ఆర్డర్ కాదు, పర్సనల్ రిక్వెస్ట్. గుర్తుందిగా, ఇది చాలా కాన్ఫిడెన్షియల్. ఎస్ మ్యామ్. గుడ్. ఏమై ఉంటాడు? చూడరా. ఓకే సార్. ఏం పేరు నీ పేరు? ఐశ్వర్య. ఎన్నేళ్ళుగా ఉంటుర్రు? 2 ఏళ్ళుగా. పక్కింటి నారాయణ గారి ఇల్లు తాళం వేసింది. ఎక్కడికి వెళ్ళారో మీకు తెలుసా? తెలీదు. ఇక్కడే ఎక్కడో తాగి పడుంటాడు. సరే, ఇది మా ఎస్ఐ గారి నంబరు. వచ్చిన తర్వాత కాల్ చేయమని చెప్పండి. ఓకే.
నన్ను నువ్వు అవాయిడ్ చేయడానికి నిన్ను నువ్వు చెడ్డదానిలాగా ప్రొజెక్ట్ చేసుకుంటున్నావు. నీకు నేను ఒక్కదానే దొరికానా? నా క్యారెక్టర్ తెలిసేలా నీకు ఎంత చెప్పినా పిచ్చి కుక్కలా నా వెంటే పడుతున్నావు. నాకు అందరికి ఉండేవే ఉన్నాయి, స్పెషల్ జ్యూస్లేం లేవు. నన్ను నువ్వు అవాయిడ్ చేయడానికి నిన్ను నువ్వు చెడ్డదానిలాగా ప్రొజెక్ట్ చేసుకుంటున్నావు. రే నత్తి నా కొడుకా, నీకు ఇలా కాదు. వెయిట్. హలో, హౌ ఆర్ యూ? అచ్చా, థ్యాంక్ యూ బేబీ, లవ్ యూ. ఇప్పటికైనా అర్థమైందా? ఇది ఐశ్వర్య. సార్ సార్ నాకేం తెలుసు సార్. సార్ నేనేం చేశాను సార్? చూడు, నీకు 3 నిమిషాలు టైం ఇస్తున్నా. రాహుల్ నీకు ఎలా పరిచయం? లాస్ట్ 2 వీక్స్లో తన నెంబర్ నుంచి నీకే ఎక్కువ కాల్స్ వచ్చాయి. టెల్ మీ ఫాస్ట్. రాహుల్? ఈ రాహుల్ ఎమ్మెల్యే కొడుకు. చాలా ఇష్టం నువ్వంటే నాకు, అర్థం చేసుకో. చాలా లవ్ చేస్తున్నాను నేను నిన్ను. ప్లీజ్. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఎవడరా నువ్వు? నువ్వెవడరా? నన్నెవరంటావరా? ఈ ఏరియా ఎమ్మెల్యే కొడుకుని బే. అయితే రే, ఈ అమ్మాయి నా లవర్. ఇంకోసారి ఈ అమ్మాయి చుట్టూ తిరిగినామని తెలిసిందనుకో, బొక్కలు ఎరగొడతా నాకు కొడక. అయినా కూడా నేను దీని వెంట పడతాను. అరే నేను వేసేను రా. ఐశ్వర్య కావాలన్నారా నీకు? మీరెంత చెప్పినా నేను ఐశ్వర్యానే లవ్ చేస్తాను రా. అడవనా పోదాం. తెలీదు మేడం. ఏయ్, శ్రీరామ్ ఎక్కడున్నాడు? నన్ను నసుకుతావేంట్రా లంబడి కొడుక? చెప్పు, ఆ నా కొడుక్కి నీకు సంబంధం ఏంటి? చెప్పు. టైం లేదన్నాగా. ఏదో మేం దాచినట్టు ఆ ఎమ్మెల్యే గాడు మమ్మల్ని దేకడం, మీరేమో అడిగిందని చెప్పకుండా వచ్చి నా కొడుకుల్లో ఉన్నాడు. ఎక్కడున్నాడా వాడు? ఏ లాడ్జ్లో ఉండి దేని సంక నాకు చెప్పరా? చెప్పేస్తా మేడం, చెప్పేస్తా మేడం. ఐశ్వర్య ఐశ్వర్య గిటార్ వాయిస్తుంది మేడం. శవాలు సుదర్శన్ రెడ్డిని. రాహుల్ రాహుల్ శవాలు గిటార్ వాయిస్తుంది మేడం. మేడం చూసా మేడం, చూసా మేడం. చంపిన తర్వాత గిటార్ వాయిస్తుంది మేడం. ఐశ్వర్య ప్రేమిస్తున్నా మేడం. ఐశ్వర్య చాలా ఇష్టం మేడం. ఎక్కడున్నాడా వాడు? చెప్తా మేడం, చెప్తా మేడం. రాహుల్ 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 నాకు తెలుసు మేడం. రాహుల్ డబ్బులు అప్పుగా తీసుకున్నా మేడం. మా అమ్మకు యాక్సిడెంట్ అయితే హాస్పిటల్కి ఫ్రెండ్ ద్వారా రాహుల్కి అప్పుగా తీసుకున్నా మేడం. ఇంకా
ఆ డబ్బులు టైంకి ఇవ్వలేదు మేడం. ఇంకా అంతే మేడం, అంతకుమించి నాకేం తెలియదు మేడం. ఏ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించారు? అవంతిక హాస్పిటల్. పేషెంట్ నేమ్ ఏంటి? పార్వతి, కే పార్వతి మేడం. ఈ న్యూస్ రాంగ్ అని తేలిందో నీ పిర్రల మీద ప్యాకెట్ ఆడతా. హాస్పిటల్లో అమ్మ దగ్గర ఎవరు లేరు మేడం, నేనే చూసుకోవాలి మేడం. అంతే మేడం, రాహుల్ గురించి నాకేం తెలియదు మేడం. ఓకే, యూ కెన్ లీవ్ నౌ. ఓకే మేడం. నేను ఎప్పుడు పిలిస్తే నువ్వు అప్పుడు స్టేషన్కి రావాలి. ఓకే మేడం. నాకు చెప్పకుండా నువ్వు సిటీ దాటావో. లేదు మేడం. అండ్ వన్ మోర్ థింగ్, ఈ విషయం బయట ఎవరికి చెప్పొద్దు. చెప్పావంటే నువ్వు కనిపించవు. ఓకే మేడం. గో. ఇక్కడ నువ్వు చూసినట్టుంది. హాయ్ ఐసు. హాయ్ బేబీ. హాయ్ నాయుడు, హౌ ఆర్ యు? యా ఫైన్. కొంచెం చూపించమ్మా. రైట్. అబ్బా. నేను నీకు కొత్తగా చూపించేదే ఉంది. ఇప్పటికే ఎన్ని చూసుంటారు. ఎన్ని చూసినా ఐశ్వర్యమే వేరు. సర్జరీలతో పాటు కవితలు కూడా రాస్తున్నావా? కవితలు కూడా రాస్తున్నాను. కవితలన్నీ పేపర్ మీద రాస్తూ ఉంటే అసలు కోరికలు చావట్లేదు బేబీ. ఈసారి ఏదైనా కవితలు గనక వస్తే చక్కటి బ్యాగ్ చూసి రాద్దాం అనుకుంటున్నా. అది నీదైతే ఇంకా సూపర్. బాయ్. నో ఐ మీన్ టు సే నీ వీపు మీద అని. అది ఓకే. చిల్లిపి ఫోన్ పెట్టే. హలో. హాయ్ బేబీ. ఐసు ఎక్కడా? ఈరోజు చాలా బిజీగా ఉన్నా, కలవలేను. నో ఐసు ప్లీజ్ నాతో కావట్లేదు ఐసు. ప్లీజ్ బేబీ. అబ్బా ప్లీజ్, నేను నిన్ను కలవాలి. కుదరదని చెప్పాను కదా. ప్లీజ్ నాతో అస్సలు కావడం లేదు బేబీ. ప్లీజ్ సరే, అక్కడే ఉండు, 2 నిమిషాల్లో వచ్చేస్తా. హాయ్. आ जाओ मेरी दिल की रानी. कैसे? अच्छे हैं आप, कैसे हैं? मैं मर जाऊं तेरी जवानी पे. आए ये तो आपके लिए छोटा सा तोहफा लाया. Sorry baby. Please. Sorry baby. Oh my God. సరే, సైడ్కి తీసుకెళ్ళు. సరే, వేరే దిక్కు పోదాం. అటు వెళ్దామా? ఓకే. లవ్లీ గర్ల్, స్వీటీ.
హలో, నువ్వు కోపంలో ఉన్నావని తెలుసు. ఎక్కడున్నావు చెప్పు. హాస్పిటల్ దగ్గర ఉన్నా. నువ్వు అబద్ధాలు చెప్పలేవులే కానీ మమ్మల్ని ఫాలో అవుతూ ఎక్కడో ఉండుంటావు. ఇక్కడ కార్ ఆగిపోయింది, నేను ఒక్కదాన్నే ఉన్నాను. వచ్చి పికప్ చేసుకో ప్లీజ్. డాక్టర్ ఎక్కడ? డాక్టర్ అక్కడే కార్ దగ్గర ఉన్నాడు. అంటే ఐశ్వర్య డాక్టర్ని కూడా చంపేసింది. కానిస్టేబుల్. హలో సార్, గౌరీ నాయుడు స్టేట్ లెవెల్ ఇన్ఛార్జ్ సార్. అవన్నీ నాకెందుకు చెప్తావమ్మా? నా కొడుకు నాకెప్పుడు దొరుకుతాడో చెప్పండి. ఇంకా తెలియదు సార్. గౌరీ నాయుడు మిస్సింగ్కి మీ అబ్బాయి మిస్సింగ్కి ఏమైనా సంబంధం ఉందేమో చూస్తున్నాం సార్. ఏం చూస్తారమ్మా మీ పొంద? చూస్తున్నాం సార్. మీ వల్ల ఒకపోతే చెప్పు, పై లెవెల్ నుంచి ఏం చేయాలో నాకు తెలుసు. 2 డేస్లో మీ అబ్బాయి మీ ఇంట్లో ఉంటాడు సార్. వీడి కాల్ డేటా, రాహుల్ కాల్ డేటా చెక్ చేయమన్నా చేశారా? చెక్ చేశాం మేడం, క్లూస్ ఏం దొరకలేదు. ఎలా చేసినా పీకేదేం లేదుగా. ఆల్రెడీ ఎఫ్ఐఆర్ రాసింది, ఏం పీక్తావు పీక్కో. అవన్నీ నేను ట్రేస్ చేసిన ఫోన్ కాల్ లిస్టులు అన్నీ గౌరీనాయుడు పేరు మీదే ఉన్నాయి. రాహుల్ మాట్లాడిన ఫోన్ కాల్ లిస్ట్ అన్నీ కూడా రాహుల్ పేరు మీదే ఉన్నాయి. ఆ కాల్స్ అన్నీ థర్డ్ పార్టీ ద్వారా చేసిన వీడియో కాల్సే. ఆ ఎమ్మెల్యే కొడుకు దొరుకుతాడో లేదో కానీ వీడు మాత్రం ఖచ్చితంగా దొరుకుతాడు. ఎందుకంటే ఎఫ్ఐఆర్ రిజిస్టర్డ్ అయింది కాబట్టి. నా చేతుల్లో నుంచి తప్పించుకోలేడు వాడు. గౌరీనాయుడు కేసు మనకి ఇంపార్టెంట్ కాదు. రాహుల్ ఉమనైజర్ అని తెలిసింది. తన సోషల్ మీడియా అకౌంట్స్ అన్ని ట్రేస్ చేయండి, ఏమైనా క్లూ దొరకచ్చు. ఓకే మేడం. हरे कृष्ण 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 हरे हरे, हरे कृष्ण कृष्ण कृष्ण. ओम इष्टकाम्या फल सिद्धिरस्तु, सर्वदोष निवारण प्राप्तिरस्तु, सकल ऐश्वर्यं सिद्धिरस्तु. दीर्घायुष्मान भव. ऐश्वर्य ऐश्वर्य
వస్తావు, దేవుడు దండం పెట్టుకుంటావు, కావాల్సింది అడుగుతావు, వెళ్ళిపోతావు. మరి నన్ను ఎవరు పట్టించుకుంటారు? వదలండి స్వామి, ఎవరైనా చూస్తే చూశారు. అయినా ఆ పిలవడం ఏంటి? ముద్దుగా రాము అని పిలవచ్చుగా. రాము, రామాచారి అని పిలవడం కన్నా స్వామి అని పిలిస్తే నాకు నోటి నిండా ఉన్నట్టుంటుంది. అప్పుడెప్పుడు అమావాస్య చీకట్లో ముద్దిచ్చావు. అప్పటి నుంచి ఇప్పటి వరకు పులిహోర కలపడమే కానీ నేతిగారలు తినే అవకాశం ఇవ్వవా నువ్వు? ఒకవేళ ఇవ్వాలిస్తే? అయినా ఏంటి స్వామి ఈ పనులు? కామాతురానా నభయం నా లజ్జ అని మన పెద్దవాళ్ళు ఎప్పుడో చెప్పేశారుగా. ఇక మనమెంత? కృష్ణ హలో. क्या तो भी है जानू? ఏం లేదు, నేను నీ మీద అలిగా. कहीं को जानू? ఎన్ని రోజులైంది నువ్వు కనబడి? अरे बिजनेस में बिजी हो गया जानू. तुम मुस्लिम हो? इंशाल्लाह. ये सब गोल क्या है? आजकल का फैशन है जानू. पागल लगता मेरे को. हाँ जी, तेरे दिल पे पागल हो गया जी. ఏ సలీం, हाँ जी, तो 10 लाख रुपए पूछे ना. నేనేదో సరదాగా అడిగాలే. వద్దు. आज शाम को ఏ ఐశ్వర్య సలీం కోసం ఏం దాచిందో చూపిస్తా. अभी आ जाऊं? అన్ని సాయంత్రమే. शुक्रिया शुक्रिया जानू. ओके. పెద్ద బిల్డింగ్, ఎవరూ లేరేంటి ఇక్కడ? సంథింగ్ ఏదో ఉంది బిల్డింగ్లో. ఐశ్వర్య? అవును. హే హాయ్, నేనే మీకు ఫోన్ చేసింది. నా పేరు శ్రీరామ్, 2 టౌన్ ఎస్ఐ. నైస్ టు మీట్ యూ. అచ్చా, చెప్పండి. ఈ బంగ్లాలో ఎవరెవరు ఉంటారు? ప్రస్తుతానికి నేను ఒక్కదాన్నే. ప్రస్తుతానికంటే ముందు కానీ అంతకు ముందు కానీ ఎవరైనా ఉన్నారా, ఉంటారా? నా ఫ్రెండ్ చందు యుఎస్లో ఉన్నాడు. నెక్స్ట్ మంత్ ఇక్కడికి వస్తాడు. అతనిదే ఈ బంగ్లా. నేను కేర్ టేకర్ని. ఓహో, ఇంతకీ మీరు ఎందుకు వచ్చారో చెప్పలేదు? యా, ఆ పాయింట్ దగ్గరికే వస్తున్నా. ఈ మధ్య సిటీలో 2 మిస్సింగ్ కేసులు ఫైల్ అయ్యాయి. ఆ కేసులన్నిటికీ ఈ బిల్డింగ్కి ఏదో సంబంధం ఉందని నా డౌట్. వచ్చారుగా, డౌట్ క్లియర్ అయిందా? అప్పుడే ఎక్కడా, ఇప్పుడేగా కాలు పెట్టా. మీరు కాఫీ కానీ టీ కానీ అరేంజ్ చేస్తే తాగుతూ మిగతావి మాట్లాడుకుందాం. అలాంటివి ఇక్కడ దొరకవు. పోనీ బియర్, బ్రాందీ ఏదైనా పర్వాలేదు. అవును, చందు నీ లవర్ కదా? అవును. మీరు ఎంక్వైరీ కంప్లీట్ చేసి వెళ్తే నాకు ఇంకా చాలా పనులున్నాయి. ఆల్రెడీ అవన్నీ
చేసేసా మిస్ ఐశ్వర్య. కాకపోతే కొంచెం క్లారిటీ రావాలి. అది మీరు ఇస్తారనుకోండి, ఇట్స్ ఓకే. మీరు కంఫర్ట్గా లేరనుకుంటా. డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తా. ఈ చందు నీకు ఓన్లీ ఫ్రెండా, బాయ్ ఫ్రెండా? స్వామి, ఎన్నో గంటలు నీకు పూజ చేశాను, నా కోసం ఇలా ఒక గంట ఏమనుకోకే. ఐశ్వర్య, ఐశ్వర్యా, ఏంటి స్వామి, నేను 8కి రమ్మంటే ఇంత త్వరగా వచ్చారు? నేను రెడీ కూడా అవ్వలేదు. నేనాగినా నాలో ఉన్నవాడు ఆగద్దు. ఇదిగో నువ్వు అడిగావు, నేను తెచ్చి ఇచ్చేసాను. ఇంక నీదే ఆలస్యం. ఒక్క 5 నిమిషాలు స్వామి, రెడీ అయ్యి వచ్చేస్తాను. స్వామి ఆగండి. ఇప్పుడు నేను స్వామిని కాదు, సింహాన్ని. ఇంక నన్ను ఆపద్దు. నేను లేదు అని వాణి దగ్గర పడ్డారే. నీ పులిహార మొత్తం కొమ్మ ముంచెలా ఉంది బాబు. నాకేం వద్దు, నేను వెళ్ళిపోతాను. ప్రశాంతంగా గుడికి వెళ్ళి హ్యాపీగా గుడిలో పూజలు చేసుకుంటాను. ఎందుకే బాబు నాకు ఇదంతా? వదిలేండి మేడం ప్లీజ్.
ఐషు ఐశ్వర్య, ఈ నింఫోమేనియా అనే ప్రాబ్లం నీ ఒక్కదానికే కాదు, కొన్ని వేల మందికి ఉంది. ఇంకా నువ్వు చాలా అదృష్టవంతురాలివి నాతో షేర్ చేసినందుకు. ఆల్రెడీ దీని గురించి నా ఫ్రెండ్ సహస్రతో మాట్లాడాను. తను నెక్స్ట్ మంత్ ఇక్కడికి వస్తుంది. నువ్వు ఇక్కడ నుంచే కోర్స్ తీసుకోవచ్చు. అరే ఇంకేడుస్తున్నావా? కావాలంటే చూడు, ఈ ప్రాబ్లం ప్రపంచంలో ఎంతమందికి ఉందో. ఇదిగో ఇట్స్ ఓకే, నేను ఉన్నాను కదా. అరే ఇట్స్ ఓకే అంటున్నా. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. Just 1 minute. Okay. Aishu, coming. I'm coming up. సక్సెస్ డార్లింగ్, నా 3 ఏళ్ళ రీసెర్చ్ సక్సెస్. ఇదిగో ఇటు చూడు. అసలు ఎందుకది? ఎందుకా? నాకు 2 నిమిషాల్లో ఊపిరి ఆగిపోయింది. ఇదేంటా? దీని విలువ బ్లాక్ మార్కెట్లో ఎంతో తెలుసా? దీని అవసరం గవర్నమెంట్కి లేకపోయినా మాఫియా వరల్డ్కి చాలా ఉంది. ఒక్క సాక్ష్యం దొరకకుండా ఎవరికైనా క్లోజ్ చేయొచ్చు. నీకో గుడ్ న్యూస్, నా సక్సెస్ గురించి ఆలోచిస్తూ ఇగో ఈ మెడిసిన్ ఇవ్వడం మర్చిపోయాను. యుఎస్ నుంచి చాలా కష్టపడి తెప్పించాను. నీకు తెలిసిన లేడీ డాక్టర్తో ఇంజెక్షన్ చేయించుకో. ఈ మాట ఎవరికి చెప్పాలన్నా భయమేస్తుంది. ఎలాగో తగ్గుతుందిగా, మళ్ళీ బయటికి చెప్పి నలుగురికి తెలిసేలా చేసుకోవడం అవసరమా? హే, డాక్టర్స్ ఎప్పుడు అలా అనుకోవద్దు. వాళ్ళకి ఇలాంటివి అన్నీ చాలా నార్మల్ థింగ్స్. దే ఆర్ ఫ్రెండ్లీ గాడ్స్. అయినా కూడా మరి ఏం చేద్దాం? శాస్త్రం వచ్చే వరకు వెయిట్ చేయగలుగుతావా? ఈ ఇంజెక్షన్ ఏదో నువ్వే చేయొచ్చుగా. నేనా? ప్లీజ్ చందు, నా మంచి చెడు అన్నీ తెలిసిన వాడివి. ఈ ప్రపంచంలో నీకంటే ఎక్కువగా నేనెవరినీ నమ్మలేను. పోనీలే, బాధపడు. నీకు ఇంజెక్షన్ నేనే చేస్తా, సరేనా? థ్యాంక్ యూ చందు. నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి. ఎన్నాళ్ళు ఒంటరిగా ఫీల్ అయ్యావని, నువ్వు వచ్చిన తర్వాత ఆ ఫీలింగే పోయింది. థ్యాంక్ యూ చందు.
ఏది చూడు నువ్వు మెల్లగా మెల్లగా ఎక్కడ ఎక్కడ ఎక్కడనా ఓకే ఇట్స్ ఓకే లేవు మెల్లగా లేవు మెల్లగా ఇట్స్ ఓకే ఉండు నేను తీసుకెళ్తాలే సారీ ఐశ్వర్య నిన్ను వాడుకోవడం తప్పటం లేదు నా కెమికల్ సక్సెస్ అయింది కానీ ఇలాంటివి మార్కెట్ చేయాలంటే చాలా డబ్బులు అవసరం నా ఆస్తులు అమ్మి ప్రయోగాలు చేయడం నాకు అస్సలు ఇష్టం లేదు అందుకే నిన్ను పెట్టుబడిగా వాడుకుంటున్నా నీ అందాన్ని ఆన్లైన్ చేసి నీకున్న ప్రాబ్లంని క్యాచ్ చేసి సుఖానికి సుఖం డబ్బుకి డబ్బు నీ సుఖానికి నొప్పి ఉండదు నా తెలివికి అడ్డం ఉండదు ఇంజెక్షన్ ట్రాప్లో భలే పడ్డావు బేబీ నిన్ను నమ్మినందుకు చాలా నమ్మకంగా మోసం చేశా చందు. నా ప్రాబ్లం నీకు బిజినెస్సా? ఇన్ని రోజులు నాకు ప్రాబ్లం ఉందని ఫీల్ అయ్యాను. అది తగ్గించుకోవాలని నువ్వు చెప్పిందల్లా చేశాను. నిన్ను నమ్మాను. ఏంట్రా కోసం? సుఖానికి సుఖం, డబ్బుకు డబ్బా? నిజమేరా, నన్ను వాడుకొని బాగుపడుతున్నావు కదా. ఇప్పుడు నేను నిన్ను వాడుకొని నీలాంటోళ్ళందరినీ నీ
నీ ఫార్ములాతోనే చంపుతాం. నాసుకానికి అడ్డం ఉండదు, నీ తెలివికి అంతముండదు. తప్పు చేసిన వాళ్ళే ఈ బంగ్లాలోకి రాజమార్గంలో దర్జాగా వస్తుంటే ఏ తప్పు చేయని నువ్వెందుకు ఇలా దొడ్డిదారిలో వెళ్తున్నావు? నేను ప్రేమించింది ఎలా అంటానో కళ్ళ కట్టినట్టు చూసా కాబట్టి పోతున్నా. నా దృష్టిలో ప్రేమంటే బట్టలేసుకొని ఒక బూతు. నగ్నంగా నిజాలు తగలబెట్టిన ఇలాంటి వాళ్ళకు అన్నీ అలాగే కనిపిస్తాయి. నువ్వు చూసిందే నిజమనుకొని నమ్మి నువ్వు కూడా అందరిలాంటి మగాడివే అనిపించావు. లోపల నువ్వు చూడని నిజాలు చాలానే ఉన్నాయి. అవి తెలుసుకున్నాక ప్రేమించు. అప్పుడు ఒప్పుకుంటా నీ ప్రేమ గొప్పదని. రా. నేను చేసే ప్రతి హత్యకి ఉన్న ఒకే ఒక్క సాక్ష్యం నువ్వు. రారా లోపలికి. నువ్వు చేసే ప్రతి హత్యకు సాక్ష్యం నేనే. లోపలికి తీసుకెళ్ళి నన్ను ఏం చేస్తావో నాకు తెలుసు. నేను గెస్ చేసినట్టు ఖచ్చితంగా డాక్టర్ గౌరీ నాయుడికి రాహుల్కి ఏదో ఖచ్చితంగా సంబంధం ఉంది. వీళ్ళిద్దరి నెట్వర్క్లు ఒకే చోట ఎండ్ అయ్యాయి. వీడు మనకు అబద్ధం చెప్పాడు. రాహుల్ డబ్బు కోసమే ఫోన్ చేసుంటే ఇద్దరు నెట్వర్క్ ఒకే చోట ఎండ్ అయ్యేది కాదు. రాహుల్ నెట్వర్క్ ఎండ్ అయిన లొకేషన్లోనే వీడి నెట్వర్క్ కూడా ఎండ్ అయింది. స్టిల్ ఇప్పటికి కూడా అక్కడే చూపిస్తుంది.
శ్రీరామ్ కరెక్ట్ ప్లేస్కే వెళ్ళాడు. బట్ ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ చేశాడు ఈడియట్? ఛాన్స్ తీసుకోవడానికి అస్సలు వీల్లేదు. ఎలా అయినా ట్రేస్ చేసి ఈ లొకేషన్ ఐడెంటిఫై చేయండి. ఎందుకు చేసావు? ముందలవాటుందా? మాట మార్చకు, సమాధానం చెప్పు. వాటరా సోడానా? కోపమా? నేను సమాధానం చెప్పని ఒక్క ప్రశ్నకే నీకు ఇంత కోపం వస్తే జీవితమంతా ఒక ప్రశ్నగా మిగిలిపోయినందుకు నాలో ఎంత కోపం ఉండాలి? ప్రేమ కూడా ఈ మందు లాంటిదే విశ్వ. లోపలున్నంత వరకు మత్తుగా ఉంటుంది, దిగిపోయాక తలనొప్పి వస్తుంది. నా ప్రేమ అలాంటిది కాదు. మరెందుకు వదిలేసి వెళ్ళిపోతున్నావు? ఓహో, నీ ప్రేమ పవిత్రం కానీ నేను పవిత్రంగా లేనానా? ఇంతవరకు ఎవరితో పడుకున్నావని అడగలేదు. ఎందుకు పడుకోవాల్సి వచ్చిందో అని ఆలోచిస్తున్నా. I love you, Vishwa. Love you. నీ చేతుల్లో చూడడానికి నేనేమన్నా నీ మాయలో పడ్డ మగాన్ని అనుకుంటావా? నీ గురించి ఇన్ని నిజాలు తెలిసినా నిన్నెందుకు చంపకుండా ఉన్నానో తెలుసా? నీ మీద నాకు ఇంకా ప్రేమ చావలేదు కాబట్టి.
ఓకే బి అలర్ట్. నేను లొకేషన్కి వచ్చేస్తాను. ఏమైనా అవసరం అయితే కాల్ చేస్తాను, మీరు వచ్చేసేయండి. వీడి కొడుకు చచ్చాడని చెప్పేంత వరకు వీడికి వచ్చాగదేమో. హలో సార్, చెప్పండి సార్. సార్ మీరు మాకు కొంచెం టైం ఇవ్వండి సార్.
వాళ్ళందరినీ నీ ఫార్ములాతోనే చంపుతాం. ఏమైంది? స్కిడ్ అయి పడిపోయాను మేడం. బయట సిచ్యువేషన్ ఏం బాలేదు కదా? లేట్ నైట్ వరకు ఎందుకు తిరుగుతున్నావు? జాబ్ మేడం. జాబే కానీ మృగాల్లాంటి మగవెదవలు ఇలాంటి టైం కోసమే ఎదురు చూస్తూ ఉంటారు. గోతికాడు నక్కల్లాగా దొంగనా కొడుకులు. నీ పేరేంటి? ఐశ్వర్య, మ్యూజిక్ టీచర్. అందరూ అలాంటి వాళ్ళే అనుకోవద్దు మేడం. ప్రతి వెదవ అలాంటి వాడే. మగ బుద్ధే అంత. సారీ మేడం, మీలాంటి హై ఎడ్యుకేటెడ్ పీపుల్లో కూడా ఇలాంటి లో క్వాలిటీ థాట్స్ ఉంటాయనుకోలేదు. వాట్ డూ యూ మీన్? మగాళ్ళందరూ అలాంటి వాళ్ళే అనే మీ మాట నాకు నచ్చలేదు మేడం. నీకు ఇంకా ఎవరు తగ్గలేదనుకుంటా. నా చేతిలో ఉన్న డైరీ చూసావా? ఇది ఒక అమ్మాయిది. తన అనుభవాన్ని చదివితే మగ్గాడంటేనే అసహ్యం వేస్తుంది. ఎవరో ఏదో చేశారని, ఎవరో ఏదో రాశారని మగాల్ని అసహించుకోకండి. మగాళ్ళు లేనిదే లేడీస్కి విలువ ఉండదు. మా ఇల్లు ఇక్కడే. నేను వెళ్తాను. థ్యాంక్ యూ. గో. థ్యాంక్ యూ.